వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం. శనివారం ఒక్కరోజే 22 మంది మృతి. పలు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. సో పిట్టల రాలుతున్నటువంటి శనివారం ఒక్కరోజే 22 మంది. అయితే ఇక్కడ ఇగో వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మరణాలు. నిప్పుల కుప్పటిని తలపిస్తున్న రాష్ట్రం. పలువురు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైన ఎండలు. ఇక్కడేమో 40 మంది మృతి చెందిన అనేది ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే, ఇదేమో మరి అక్కడ 26 మంది ఏమో, ఇక్కడ 22 మంది అని చెప్పేసి మరి వెలుగు వాళ్ళు రాసిండ్రు. మరి ఏది నిజం అనుకోవాలి. సో వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ఇవ్వండి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించడం జరిగింది. ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు, వడగాల్పులతో అలర్ట్గా ఉండండి, వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించండి. ఇప్పటికే 7 జిల్లాల్లో 16 మంది మృతి. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులతో సమీక్ష సమావేశం మంత్రి ఏర్పాటు చేసిందట. రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి బగబగలతోడు ఎల్నినో ప్రభావంతో వీస్తున్న తీవ్ర వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు. సో దుమ్ముగూడెంలో 46.3 డిగ్రీల ఎండ ఉన్నదట. దయచేసి మనం ఇట్లా రెగ్యులర్గా 3-4 రోజుల కానీ ఇవే వార్తలు చదువుతా ఉన్నాం. ఎవరైనా అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి. రైతుల పరిస్థితి చెప్పనవసరం లేదు, వాళ్ళు కళ్ళాల్లోనే ఉంటా ఉన్నారు. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు కూడా ఆ పంటని అమ్మాలన్నటువంటి ఒక ఆతృతతోటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దయచేసి ఒక 2-3 రోజులు పొడిగి కొంత మీరు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనా ఉన్నట్టయితే పొద్దున్నే 5 గంటలకి ఏమైనా స్టార్ట్ చేసుకుని 6-7 గంటల వరకు ఇంటికి రాడి. 7 దాటిందంటే ఇక మనం ఇక ఉండేటట్లుగా లేదు రోడ్డు మీద. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కుమరమీంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. సూర్యాపేటలో 46.2, ఖమ్మంలో 46.1, మంచిర్యాలలో 46.1, ములుగు జిల్లాలో కూడా 46 డిగ్రీల మార్కును దాటేసినాయి. మరోవైపు వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 69 మండలాల్లో హీట్ వేవ్ తీవ్రత ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీల వరకు పెరిగినాయి. అంటే దాదాపుగా పోయినసారి ఎంత 35-36 ఉంటే ఇప్పుడు దాదాపుగా 46కు చేరింది. 46కు పైన ఇంకా 69 మండలాల్లో హీట్ వేవ్ ఉందట. వీళ్ళంతా కూడా చచ్చిపోయిన వాళ్ళు. నిన్న దీంట్లో మహిళలు కనబడతా ఉన్నారు, వృద్ధులు కనబడతా ఉన్నారు, యువకులు కూడా కనబడతా ఉన్నారు. ఇదంతా కూడా వడదెబ్బకు చచ్చిపోయిన అని చెప్పేసి నిర్ధారించినటువంటి మరణాలు ఇవంతా. ఉదయం 8 గంటల నుంచే సెగలు మొదలవుతుండడంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అటు హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, అంబర్పేట ప్రాంతంలో గరిష్టంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే సిటీలోని మెజార్టీ సర్కిళ్లలో ఎండలు 40 డిగ్రీలు దాటినాయి. గత ఏడాదితో పోలిస్తే సిటీలో సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటిజన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ఉన్నటువంటి పర్యావరణాన్ని నాశనం చేసి చెట్లన్నీ కొట్టేసి గుట్టలన్నీ తొలిచేస్తే ఈ విధమైనటువంటిది ఉంటుంది. ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే ఇంకా ఫ్యూచర్ సిటీలు, మేము డెవలపింగ్ పేరు మీద పెద్ద పెద్ద భవనాలు, 50 అంతస్తులు 100 అంతస్తుల భవనాలు, ఈ భవనాలు కడితేనే అభివృద్ధి కాదు. ఉన్నటువంటి ప్రకృతిని, నేచర్ని అంతా కూడా నాశనం చేస్తే జరిగేటువంటి ప్రభావాలు అసలు ఊహకే అందవు. ప్రకృతి కనుక పగబట్టినట్టయితుంటే, ప్రకృతి కనుక విలేతాండం చేసినట్టయితుంటే, ఇది ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు భవిష్యత్తులో అసలు మనం ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉన్నది. అసలు బయటికి వెళ్తాం. ఇప్పుడు వర్షాలు కూడా విపరీతమైనటువంటి వర్షాలు వస్తూ ఉంటాయి, మునిగిపోతూ ఉంటాయి చాలా ప్రాంతాలంతా కూడా. దేనికోసం? పర్యావరణాన్ని మనం నాశనం చేయడం ద్వారానే. ఈ ఎండలు కూడా అంతే. వడదెబ్బ మృతులు వీళ్ళే. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామానికి చెందిన దుగ్గ్యాని కోమరయ్య, ఆయనకు 101 సంవత్సరం అయితే ఆయన వడదెబ్బతో చచ్చిపోయినట. సరే, అలాగే ములుగు జిల్లా మంగపేట మండలం పురేడుపల్లికి చెందినటువంటి రైతు ఉటుకూరి సోమిరెడ్డి, కాళేశ్వరంలో గుర్తు తెలియని వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కరకవాగుకు చెందినటువంటి తాపి మేస్త్రి పులి వెంకటేశ్వరరావు, జూలూరుపాడు మండలం కరివారిగూడెంకు చెందినటువంటి దారవాత నరసింహ, ఆయనకు 45 సంవత్సరాలు. శనివారం వడదెబ్బతో చనిపోయారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన పెద్దమ్మ కుమారస్వామి 60 సంవత్సరాలు. కిలా వరంగల్ మండలంలోని రంగసాయిపేట కాపవాడకు చెందిన శంకేషి భాగ్యలక్ష్మి, రంగసాయిపేటకు చెందిన చిలివేరు సారమ్మ, పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, మైబాద్ జిల్లా కురువి మండలం బంగారిగూడెం గ్రామానికి చెందిన జాన్వు
అలాగే బలపాల గ్రామానికి చెందిన రోజల పెద్దరాములు, సిరోల్ మండలం బీళ్ళనాయక్ తండకు చెందినటువంటి భానుత్ కమలి వడదెబ్బతో మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో వడదెబ్బతో ఒకే రోజు 4 చనిపోయారు. గోదావరికని కాకతీయ నగర్కి చెందిన మహేష్, గోదావరికని పరశురామ్ నగర్కి చెందిన మెరుగు శంకర్ అనే కూలి, గోదావరికని ఎన్టీఆర్ నగర్కి చెందిన మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికురాలు గజరవేలి మల్లమ్మ చనిపోయినట్టు. అలాగే ఏపీలోని కాకినాడ ప్రాంతానికి చెందిన సిరిపురం మండలం ఏలేశ్వరం గ్రామానికి చెందినటువంటి మోయి పాండు లారీ నడుపుతూ రామగుండం మీదుగా మంచిర్యాల వెళ్తూ మల్లిహాలపల్లి సమీపంలో చనిపోయాడు. అశ్వాపురం మండలం మల్లేల మడుగు గ్రామానికి చెందినటువంటి జట్టి పూలమ్మ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సుభాష్ నగర్కి చెందినటువంటి న్యాతారి మొండయ్య చనిపోయినట్టు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన చినుముల బక్కయ్య, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన బిలాల్ పారిక్ మహారాష్ట్రలోని కిన్వాట్లో వడదెబ్బతో మృతి చెందినట. ఇట్లా ఉంటే వడదెబ్బతో మరో 2 కూడా చనిపోయినట్టు. కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో శనివారం 2 మృతి చెందిన. జమ్మికుంట పట్టణానికి చెందిన లింగయ్య అనేటువంటి వ్యక్తి కూరగాయల మార్కెట్ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి తీవ్ర అస్వస్థకు గురైనట. సాయంత్రం వరకు తీవ్ర జ్వరంతో వాంతులు కాగా ఆసుపత్రికి తరలిస్తూ ఉంటే ఆయన చచ్చిపోయినట. ఇట్లా రకరకాలైనటువంటి ఏజ్తో సంబంధం లేకుండా పోయినటువంటి బయటికి వెళ్ళినటువంటి మనిషి మళ్ళీ ఇంటికి వస్తాడా రాడన్నటువంటి నమ్మకం కూడా లేదు. అంటే ఎండ విపరీతమైనటువంటి ఎండలో పోయి వచ్చి ఒక్కటేసారి గట్టిగా వాటర్ తాగినది కానీ ఇబ్బంది అంతా కూడా. కాబట్టి డాక్టర్లు ఇచ్చేటువంటి సూచనలు కూడా పాటించాలి. ఎండకు పోకపోవడం మంచిది. ఇంట్లోనే ఉండి అరగంటకు ఒకసారి వాటర్ తీసుకుంటా ఉంటే అది కొంత ఇబ్బంది ఉండదు. ఇక ఎండకు పోయొచ్చడం అంటే ఇక కథమే. ఇక 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక ఎండకు పోయి ఒక గంట సేపు కనుక అట్లా తిరిగి వచ్చిందంటే అసలు ఉంటుందో పోతుందో తెలియదు ఆ ప్రాణం అంతా కూడా. దయచేసి మనం ప్రాణాలు రక్షించుకోవాలంటే ఇప్పుడు ఎండకు పోకపోవడమే మంచిది. ఇక పోయినం అనేది ఉంటే చెత్తిరి లేకుండా, అంటే గొడుగు లేకుండా, టోపీ లేకుండా, రుమాలు లేకుండా ఇక మనం పోయినాం అంటే ఇక చాలా ఇబ్బంది అయ్యేటువంటి అదే ఉంటుంది. కాబట్టి పోకపోవడమే మంచిది. ఏ ఎండలో ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని చెప్పేసి మంత్రి ఆదేశించడం జరిగింది. వడగాల్పులపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజా ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో శనివారం సెక్రటేరియట్లో రెవెన్యూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి హీట్వేవ్ పరిస్థితులు స్వయంగా పర్యవేక్షించాలని, గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కూడా సూచించడం జరిగింది. వడదెబ్బకు గురైన వారిని తక్షణమే ప్రాథమిక చికిత్స అందేలా అత్యవసర వైద్య సేవలు సిద్ధం చేయాలని, వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకి 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించినట్లు ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నెల 26 వరకు నిప్పుల కొలిమే ఉంటుందట. 26 అంటే ఇలా 24 అంటే ఇంకొక 2 రోజులు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్రస్థాయి వడగాల్పులు వీచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండి విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మంత్రి కూడా చెప్తా ఉన్నాడు. సో దయచేసి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది.